లైట్ ప్రజల ఆస్తి అక్రమార్కుల పాలవుతోంది. ప్రభుత్వ భూములను అడ్డంగా అమ్ముకునే బ్యాచ్ తయారైంది. అధికారులు సైతం చూసి చూడనట్లుగా ఊరుకుంటున్నారు. కోట్లాది రూపాయల భూమాయ వెనుక అధికారుల నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది. అధికారులు అనుకుంటే 5 నిమిషాల్లో 100 కోట్ల భూములని స్వాధీనం చేసుకోవచ్చు. 50 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యను చిటికలో ఒక కొలిక్కి తీసుకురావచ్చు. ప్రజలను మాఫియా మోసాలకు బలి కాకుండా చూడొచ్చు. భవిష్యత్తు తరాలకి మార్గదర్శకం కావచ్చు. కానీ అక్కడి రెవెన్యూ అధికారులు మాత్రం కోట్లాది రూపాయల భూములకు దిక్కులేనట్లుగా ప్రవర్తిస్తున్నారు. తమ కార్యాలయ ఆవరణలో భూముల్ని సైతం కాపాడుకోలేకపోతున్నారు. కళ్ళెదుటి అక్రమ లేఅవుట్లు వేసి అమ్మకాలు సాగించినా ఆపలేకపోతున్నారు. ఇంతటి దౌర్భాగ్యం ఎక్కడా ఏమిటా కదా అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ ఏబిఎన్ స్పాట్లైట్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులో భూమాఫియా రెచ్చిపోతూనే ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం 100 కోట్లకు పైగా విలువైన భూముల్లో పాగా వేసింది. రియల్ వెంచర్లు వేసి కొన్ని భూముల్లో అమ్మేసుకుని కోట్లలో సొమ్ము చేసుకుంది. ఇప్పుడు ఏకంగా తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉండే భూముల్లో వెంచర్లు వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. 50 ఏళ్లకు పైగా అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. గతంలో పనిచేసిన జేసీ, ఆర్డీఓ, కొందరు తహసీల్దార్లు కూడా అవన్నీ ప్రభుత్వ భూములని నివేదికల్లో తేల్చి చెప్పారు. ఆ నివేదికలో కోర్టు ఆర్డర్ని ప్రస్తుత అధికారులు పట్టించుకోవడం లేదు. విచారణ జరపాల్సి ఉందంటూ కాలయాపన చేస్తున్నారు. మాఫియాకి కొమ్ము కాస్తూ దోబూచులాడుతున్నారు. అటువంటి అక్రమాలకు సంబంధించి కీలక ఆధారాలు ఏబిఎన్ చేతికందాయి. వింజమూరులోని సర్వే నెంబర్ 540/1-2లో 9.12 ఎకరాల ప్రభుత్వ భూమి స్థానిక మాఫియా చేతుల్లో ఉంది. 2010లో మాఫియా ఆ భూముల్లో అక్రమ లేఅవుట్ వేసింది. 4000 అంకణాలకు పైగా స్థలాన్ని 150 మందికి అమ్మేశారు. ప్రస్తుతం అక్కడ అంకణం 1,50,000 రూపాయలు పలుకుతుంది. తక్కువగా అంకణం విలువ 1,00,000 రూపాయలు అనుకున్నా ప్రస్తుతం వాటి విలువ 50 కోట్లకి పైమాటే. వింజమూరు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలోనే పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఇదే ప్రాంగణంలోని సర్వే నెంబర్ 244/1, 245/1-2లో 12 ఎకరాల ప్రభుత్వ భూములు మాఫియా చేతుల్లో ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు మాఫియా ఈ భూములను కొందరికి అనధికార లీజులకిచ్చి కౌలు వసూలు చేస్తుండేది. ఇటీవల యంత్రాలతో భూముల్లో చెట్లు తొలగింపజేసి చదును చేశారు. రియల్ వెంచర్లు వేసి స్థలాలు అమ్మేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో అధికారులు రంగప్రవేశం చేశారు. అవి ప్రభుత్వ భూములని చెబుతూ యంత్రాలను అడ్డుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకునేందుకు మాత్రం వెనకాడుతున్నారు. దాంతో తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వ భూములకే దిక్కు లేకుండా పోయిందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపో మాపో తహసీల్దార్ కార్యాలయంతో పాటు గవర్నమెంట్ ఆఫీసులను కూడా అమ్మేసుకుంటారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వింజమూరు నడిబొడ్డున ప్రభుత్వ సచివాలయం చుట్టూ సర్వే నెంబర్ 561/1లో 1.3 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. దాని విలువ 24 కోట్లకు పైమాటే. అక్కడ అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతూ భూములు చేతులు మారుతున్నా ఇదేమని ప్రశ్నించే నాథుడు లేరు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ కార్యాలయం పక్కన సర్వే నెంబర్ 242లో కేవలం 2 సెంట్ల భూమిని కొందరు ఆక్రమించి అమ్మేశారు. అధికారులు ఆ కట్టడాన్ని కూల్చేసి స్వాధీనం చేసుకున్నారు. 2 సెంట్ల భూమి కోసం పెద్ద ఎత్తున హడావుడి చేశారు. మరి 100 కోట్లకి పైగా విలువ చేసే ఎకరాల మీద ప్రభుత్వ భూమిని కబ్జాలు చేసి వెంచర్లు వేసి మరీ అమ్మకాలు సాగిస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదో ఎవ్వరికి అంతు చెక్కడం లేదు. ఆవాలు పోయే రంధ్రాన్ని కట్టుదిట్టం చేసి గుమ్మడికాయలు పోయే కంతని వదిలేసినట్టుగా అధికారులు తీరు ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అన్యాక్రాంతమవుతున్న భూములు ప్రభుత్వానివేనని గతంలో కొందరు అధికారులు నివేదికలు ఇచ్చారు. ఆ సంగతిని అప్పటి ఆర్టీఓ కూడా ధృవీకరించారు. అప్పటి జాయింట్ కలెక్టర్ సౌరభ్ గౌర్ ఈ భూములన్నీ ప్రభుత్వానికి చెందినవిగా నిర్ధారించారు.
పట్టాలేమైనా ఇచ్చి ఉంటే రద్దు చేసి స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఆక్రమణదారులు హైకోర్టును ఆశ్రయించగా తహసీల్దార్ నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది. గడిచిన 50 ఏళ్లుగా ఆక్రమణదారులు రకరకాల ప్రయత్నాలు సాగిస్తూ ఆ భూములను తమ గుప్పెట్లోనే ఉంచుకున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నా అవి బుట్టదాఖలే అవుతున్నాయి. కోట్లలో విలువ చేసే స్థలాలు చాలా ఉన్నాయి. ఈ స్థలాలని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసేసి వాటిని ఫ్లాట్లు వేసేసి అమ్మేశారు. వీటిలన్నింటినీ పోయిన గత కొన్ని సంవత్సరాలు కొంతమంది తహసీల్దారులు కొంతమంది వెలికి తీశారు. వెలికి తీసినా కానీ వాటిని ఏ విధమైనటువంటి వెలికి తీసినా కానీ గతంలో కొంతమంది తహసీల్దారులు వీటి గురించి ఎంక్వైరీ చేసి మొత్తం ఇవి ప్రభుత్వ భూములు అనేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కానీ వాటిని ఇంతవరకు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం ఉన్నటువంటి తహసీల్దార్ గారు కూడా ఇదే విధమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు, కానీ ఇప్పుడు స్వాధీనపరుచుకున్నటువంటి దాఖలాలు లేదు. దయచేసి గవర్నమెంట్ ఈ ప్రభుత్వ భూముల్ని స్వాధీనం కోట్లలో విలువ చేసే భూములు ఇవన్నీ కూడా వీటిని స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పట్టాలు కానీ ప్రభుత్వం సంస్థలకు కానీ దేనికైనా ఉపయోగించాలని మా మనవి. గత నివేదికలను, ఆర్డర్లను ప్రస్తుత తహసీల్దార్ హమీద్ పక్కన పెట్టేశారు. తాజాగా విచారణ చేపడతానని చెప్పి నెలలు గడుస్తున్న ప్రయోజనం కనిపించడం లేదు. ప్రభుత్వ భూముల్లో ఎలాంటి ఆక్రమణ జరిగి ఉన్నా, ఎలాంటి ఎవరు ప్రవేశించినా నిషేధం చేయొచ్చు. మనం ఈ గత నెల కిందట ఒక నివేదిక కూడా పంపించడం జరిగింది పై అధికారులకి. ఆ భూమి డిసైడ్ అయిన దాకా ప్రభుత్వమా పట్టా గవర్నమెంటా అనేది డిసైడ్ అయిన దాకా ఎవరు ఇలా ఈ భూమి మీద ఎలాంటి కొనుగోళ్లు జరగనీయకుండా డీడ్ సైడ్ తీసేయడం జరిగింది. తర్వాత డిస్ప్యూట్ కొన్ని సర్వే నెంబర్లు పెట్టి ఉన్నాము. కాబట్టి ప్రజలు అప్రమత్తమై ఆ భూములకు సంబంధించి 244 1, 44 45 1, 45 2, 540, 530 ఈ నెంబర్లలో ఉండే భూముల్లో ఎవరు కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్లు ముందస్తుగా సమాచారం లేకుండా, క్లారిటీ లేకుండా కొనుగోలు చేయవద్దని. వింజమూరు జనాభా 40,000కు పైమాటే. రేపు మాపో మేజర్ పంచాయతీ లేదా నగర పంచాయతీ కానుంది. అదే జరిగితే ప్రభుత్వ కార్యాలయాలు, స్టేడియం వంటి వాటికి చాలా భూమి అవసరమవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని జనం కోరుతున్నారు.